మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ గెలుపు మీద అంటే కాకపోతే సింగిల్గా పోటీ చేశాడు, సింగిల్గానే గెలిచాడు, సింహం లాగా అనమాట. అది నేనైతే చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. విజయ్ సినిమాలు కూడా అప్రిషియేట్ చేస్తాను. ఆ ఫ్యామిలీలో ఇష్యూస్ వచ్చినా కానీ ఏమి వచ్చినా కానీ దాన్ని అదేం పట్టించుకోకుండా తన లక్ష్యం మీద సాధించాడు, అలాగే గెలుపొందుకున్నాడు. అంటే ఊహించారా విజయ్ గెలుపుని మీరు ముందుగా? నేనైతే ఊహించారు. తమిళనాడులో నాకు తమిళ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. నేనైతే అనుకున్నాను కూడా విజయ్ ఫస్ట్ వస్తే విజయ్ గెలుస్తాడు అనుకున్నాను. ఆ విధంగానే విజయ్ టాప్లో నిలిచాడు అనమాట. అంటే చూసుకుంటే మనం ఎన్నికల ఫలితాలు చూసుకుంటే జెన్జీ ఓటర్లు ఎక్కువగా యువత మొత్తం విజయ్ వైపు మొగ్గు చూపుతుంది. ఆల్మోస్ట్ విజయ్కి జెన్జీ వాటర్లు ఎక్కువ వచ్చినాయి. ఎందుకు? ఆయన సినిమా హీరో, ఆ సినిమా గ్లామర్ పని చేస్తున్నా లేక ఇంకేదైనా ఆయన విజయ్ నమ్మడానికి కారణం అంటే? అంటే ఫస్ట్ టైం కదా విజయ్ రావటం, ఆ ఫస్ట్ టైంలో తన పరిపాలన ఎలా ఉంటుందని చెప్పి ఆ విధంగానూ కూడా చూసుకోవచ్చు. ఓకే, మరి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటారనుకుంటున్నారా విజయ్ గారు? పక్కా నెరవేరుస్తారు. నెరవేర్చాలని నేను కోరుకుంటున్నా. చివరిగా ఒక్క మాటలో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? అది మాటలో చెప్పలేము. ఓకే, అలా ఉంది. అంటే విజయ్ గెలిచాడు అన్నప్పుడు చాలా సంతోషించాము. నేనే కదా నా ఫ్రెండ్స్ కూడా, తమిళ ఫ్రెండ్స్ నాకు ఆల్మోస్ట్ నా కాలేజ్లో కూడా ఉన్న తమిళ ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా ఫోన్ చేసినప్పుడు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.